కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సీఎం చంద్రబాబు మధ్య జరిగిన సమావేశంలో పోలవరం జల్ జీవన్ మిషన్ అంశాలతో పాటు గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై కీలక చర్చ జరిగింది. పోలవరం బనకచెర్ల వల్లే కావేరీ అనుసంధానం ఆలోచన వచ్చిందని కేంద్ర అధికారులు చెప్పారు. బనకచెర్ల కావేరీ అనుసంధానంతో ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకోవడం మంచిదని చంద్రబాబు అన్నారు. గోదావరి నుంచి శ్రీశైలానికి తెస్తే మహారాష్ట్ర వాటా అడుగుతుందేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నీటిని అందరూ సమానంగా తీసుకుంటే నష్టమేముందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. శ్రీశైలం నుంచి గ్రావిటీతో కావేరీకి నీళ్లు చేరుకుంటాయని చంద్రబాబు అన్నారు. గ్రావిటీతో చేరుకుంటే ఖర్చు కూడా బాగా తగ్గుతుందని కేంద్ర మంత్రి పాటిల్ అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నుంచి కాకుంటే బనకచెర్ల నుంచి అనుసంధానించడంపైన చర్చించాలని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం కంటే బనకచెర్ల నుంచే తమకు సులువని జలశక్తి శాఖ అధికారులు అన్నారు. గోదావరి కావేరీ అనుసంధానంతో పోలవరంపై భారం తగ్గుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం కాలువ శ్రీకాకుళం వరకు వెళ్లే అంశం పరిశీలించారని చంద్రబాబు అన్నారు. మహానది వంశధార అనుసంధానంలో శ్రీకాకుళం ఉంటుందని కేంద్ర అధికారులు అభిప్రాయపడ్డారు. గోదావరి కావేరీ అనుసంధానంపై మిగతా రాష్ట్రాలను ఒప్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలతో భేటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అంగీకరించారు. 3 వారాల్లోనే భేటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వర్క్ స్టాప్ ఆర్డర్ని పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని పాటిల్ను చంద్రబాబు ఆహ్వానించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్లో పోలవరం ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపైన మాట్లాడారు.